హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వినాయక చవితికి తొలి ఏకాదశికి నైవేద్యం రూపంలో సమర్పించుకునే ఒక స్వీట్ ఐటెంతో మరొక వీడియో చేశాను. ఈ స్వీట్ ఏమిటి అంటే పాల తాలికలు. చాలామందికి అంటే ఏమిటో తెలియదు, దీన్నే హారతి అని కూడా అంటూ ఉంటాము. మరి ఈరోజు ఈ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాను. కావాల్సినవి పాలు, కొబ్బరికాయ, వరిపిండి, సగ్గుబియ్యం, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు. మొదటిగా వరిపిండిని జల్లించుకొని పిండిని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కొంచెం బెల్లాన్ని కరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అందులో జల్లించిన ఒక కప్పు వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల తాలికలు తియ్యగా ఉంటాయి. తింటున్నప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుకొని పాల తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులోనూ కొంచెం పిండిని కూడా సెపరేట్ చేశాను. ఫస్ట్ బెల్లం కరిగించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత పాలు కూడా మరిగించుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని పాలు మరిగించుకొని సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. మరుగుతున్నప్పుడు తాలికలు అనేవి వేసుకోవాలి. గరిటె అయితే పెట్టకూడదు. వేసిన వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అందులో సపరేట్గా పెట్టుకున్న వరిపిండి ముద్దను వేసుకోవాలి, నీళ్ళు కలుపుకొని. ఇలా వేయడం వల్ల చిక్కగా ఉంటుంది. అందులోనే యాలకుల పొడి కూడా వేసుకుని కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. అందులోనే బెల్లాన్ని కరిగించిన దాన్ని, చల్లార్చిన దాన్ని వేయాలి. వేడిది వేయకూడదు, ఎందుకంటే పాలు అనేవి విరిగిపోతాయి. తర్వాత గిన్నె పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ మన స్వీట్ ఐటెంలో యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా టేస్టీ అయిన పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఎలా చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి.